ఆర్థిక పరిస్థితి మెరుగుపడుండేది. వీటన్నిటిని నిర్వీర్యం చేస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం చేసి, ఈ రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలు నాశనం చేసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులు సర్వనాశనం చేసినటువంటి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మేమే తింటూ మేమే పెద్ద దిక్కని చెప్పుకుంటూ ఉంటాం. సిగ్గుచేటు తెలియజేస్తూ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాల కోసంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు లోకేష్ గారి యొక్క ఆలోచనతో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఉపాధి అవకాశాల కోసంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఉద్యమించబోతోందని తెలుపు ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా, కార్పొరేషన్ల యొక్క నిధులను వాళ్ళకి కేంద్రీకరించాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లోన్లని స్వయం వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తి అవకాశాలని, ఆదాయ అవకాశాలని, ఉపాధి అవకాశాలని కల్పించాలని కోరుకుంటూ లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించి తీరుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి, ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయని చెప్పని ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి అప్పటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి రాష్ట్రంలో నిరుద్యోగం 4 సంవత్సరాల పాటు నిరుద్యోగం పెరిగింది, యువతకు ఉపాధి అవకాశాలు నిర్వీర్యమైపోయినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి ఇవ్వాల్సినటువంటి 1000 కోట్ల రుణాలు, 1000 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లిపోయాయి. వాటి మీద ఆధారపడి ముందుకు రావాల్సినటువంటి లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు నిర్వీర్యం కాబడ్డాయి. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 91,000 మందికి రుణాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఆర్థిక ఉపాధుల కోసంగా. బీసీలకి 70,000 మందికి ఇవ్వడం జరిగింది, గిరిజనులకి 80,000 మందికి ఇచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి 11,000 మందికి ఇచ్చారు, కాపు కార్పొరేషన్ నుంచి 20,000 మందికి ఇచ్చారు. మరి ఈ 4 ఏళ్ల కాలంలో ఉపాధి అవకాశాల కోసంగా ఏ ఒక్క కార్పొరేషన్ అయినా సరే ఈయన చేత నిర్మాణం కాబడినటువంటి 56 కార్పొరేషన్లలో బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ కార్పొరేషన్ కావచ్చు, ఏ కార్పొరేషన్ నుంచి అయినా ఒక్క లోన్ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని కూడా అడుగుతా ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఈ రాష్ట్ర యువత యొక్క ఉపాధి అవకాశాలు, దళిత గిరిజన బహుజన మైనార్టీ వర్గాల యొక్క ఉపాధి అవకాశాలు ఎవరు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నాం. ఇదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు కల్పించే ఉపాధి? 4 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది ఎవరని అడుగుతా ఉన్నాం. వాలంటీర్ల పేర్లతో ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ సమాంతర ప్రభుత్వంలో ప్రజలకి ప్రభుత్వాలకి నేరుగా ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా తెంచేసి ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్మాణం చేసుకుని ఆ వాలంటీర్లు కూడా గౌరవప్రదమైనటువంటి జీతాలు ఇవ్వలేక వాళ్ళకు కూడా గౌరవమైన స్థానాన్ని సమాజంలో కల్పించకుండా 5 లక్షల మంది యువతని నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నాం. ఈ 5 లక్షల మంది వాలంటీర్లు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే. దాదాపుగా 3,80,000 నుంచి 4 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే ఉన్నారు. 5,000 రూపాయలకి వెట్టి చాకరీ చేయించుకుంటూ 4 సంవత్సరాల పాటు వాళ్ళ ఆర్థికంగా ముందుకు పోనీయకుండా, గౌరవప్రదమైన ఉద్యోగాలు కల్పించకుండా, వాళ్ళ జీతాలు ఇవ్వలేక, జీతాలు పెంచలేక గ్రామాల్లో వాళ్ళని ఎట్టి చాకరీ చేసే బానిసలు చేశారు. ఇది ఈ రాష్ట్ర యువత మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమాభిమానాలు. వీళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే, ఈ వాలంటీర్లు ఎవరు ఇంకో ఉద్యోగాలు ఇవ్వలేకపోయి ఉంటే ఈ 4 లక్షల మందిలో అనేక మంది బయటకు వెళ్లి గౌరవప్రదమైన ఉద్యోగాలు ఎత్తుక్కునేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు పోయిండేవాళ్ళు, ఇంకో కార్పొరేట్ రంగంలో ముందుకు పోయిండేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, లేదా మరింకో దగ్గర గౌరవప్రదమైనటువంటి 15,000, 20,000, 30,000 జీతాలు తీసుకునేటువంటి ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు. అటువంటి అవకాశాలు ఏవి లేకుండా 5,000 రూపాయలకి కట్టుబానిసలుగా గ్రామాల్లో కట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి యువతని నిర్వీర్యం చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ 4 లక్షల మందిలో కనీసం ఒక 50,000 మంది అయినా సరే ఆర్థికంగా ముందుకు పోయి ఉంటే, వ్యాపార రంగాలు చేసి ఉండుంటే వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా 100 మందికి ఉపాధి అవకాశాలు కనపడున్నవి. 5,000 రూపాయల ఉద్యోగాలు కాదు, గౌరవప్రదమైన జీవితాలతో వాళ్ళు ఏర్పడున్నవి. ఆ గౌరవప్రదమైన జీతాలతో ఆ యొక్క కుటుంబాలు బాగుపడి ఉండేవి. 50,000 మందికి 100 మందికి ఇస్తే 5 లక్షల మంది యువతకి ఆత్మగౌరవంతో కూడిన ఉద్యోగాలు కల్పించబడి ఉండేవి. ఆ కుటుంబాలు బాగుపడి ఉండేవి. ఆ తర్వాత జనరేషన్ మరింత ముందుకు పోయి ఉండేవి. ఆ విధంగా వాళ్ళు సంక్షేమం కోసం గాను ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితులు లేకుండా